మత్తయి సువార్త 25. మరి మత్తయి సువార్తలో మత్తయి యొక్క బుక్లో 25వ అధ్యాయానికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. యొక్క పరలోక రాజ్యం గురించి, దాని సిద్ధపాటు గురించి ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. అయితే మనకి ఈ రెండు స్టోరీలు కూడా మనకి చాలా అనేక సార్లు మనం విన్నాం, అనేక సార్లు మనం చదువుకున్నాం. ఒకటి ఏంటంటే, ఒకటి బుద్ధి లేని కన్యకులు, ఒకటి బుద్ధి కలిగిన కన్యకులు. అది మొదటి భాగం. అయితే ఈ రెండవ భాగంలో ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టు ఉండేది. చూస్తే మనకి ఇక్కడ ఈ స్టోరీ మనకి అందరికీ తెలుసు అనమాట. ఇది ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చారన్నమాట. అయితే ఈ యొక్క యజమానుడు లేకపోతే మన దేవుడు మన హృదయాన్ని ఇక్కడ చక్కగా మనకి 139వ కీర్తనలో చూస్తే ఇక్కడ దావీదు గారు చక్కగా వివరించారు. చూడండి, 139వ కీర్తనలో చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ యొక్క యెహోవా 139, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నువ్వు నా మనసును గ్రహించు. చూడండి, ఇక్కడ దావీదు ఎలాగ చక్కగా దేవుడి గురించి, దేవుడు ఎలాగా మనల్ని ఎరుగుతుంది, మనకు తలంపు పుట్టక మునిపే ఆయన దాని గురించి ఎరిగాడు. ఇంకా కింద చూస్తే ఏమని ఉన్నదంటే, పిండంగా రూపింపబడక మునిపే ఆయన కొందరు మనల్ని చూసినట్టు కదండి. అయితే ఇక్కడ ఈ ఉపమానంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకరికి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. మన కెపాసిటీని బట్టి, వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి ఇచ్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అక్కడ స్పష్టంగా రాసి ఉన్నది. ఎవరి కెపాసిటీని బట్టి, ఎవరి యొక్క కేపబిలిటీని బట్టి వారికి అప్పచెప్పినట్లుగా, లేకపోతే ఆ తలాంతులను డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ 1 తలాంతు తీసుకున్న అతను ఏం చెప్తున్నాడంటే, నువ్వు కఠినుడు అని నేను ఎదుగుతున్నానని ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ వచ్చింది అన్నమాట. యజమానుడు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, అటువంటి ఆన్సర్ చెప్పింది. ఎందుకంటే ఆయనకి క్యాపబిలిటీస్ తక్కువ ఉన్నాయని దేవుడికి తెలుసు, ఆయనలోనే నిర్లక్ష్యం దేవుడికి తెలుసు. కాబట్టి ఒకటే ఇచ్చాడు, కనీసం 1 దాంతో ఎవరైనా చేస్తాడని. అయితే ఈ యొక్క చూడండి, దేవుడు ముందుగా 2 సందర్భాల్లో చాలా మంచి దాసులా మీరు చక్కగా చేశారు, నా యొక్క సంతోషంలో మీరు పాల్గొనండి అన్నాడు. కానీ ఇక్కడ మనం చూసేసరికి పనికి మాలిన, ఇక్కడ ఏమున్నదండి, ఇక్కడ మనకి పనికి మాలిన ఆ దాసుని వెలుగుటి చీకటిలోనికి త్రోసివేయండి. చూడండి, ఇక్కడ దేవుడికి కోపం వచ్చింది, శిక్ష కూడా ఇమీడియట్గా వచ్చేసింది. మనం చూస్తే దేవుడికి ఆ ఆన్సర్ చూసేసరికి దేవుడి కోపం వచ్చింది, ఆ కోపంతో ఆగిపోలేదన్నమాట. ఇమీడియట్గా శిక్ష కూడా వచ్చింది, వెలుగుల పడవేయండి. అక్కడ చీకటి కొరుకుట ఇక పనిష్మెంట్ అన్నమాట. కాబట్టి మన జీవితంలో ఈ తలాంతుల విషయంలో మనం ఏం నేర్చుకోవాలి? యొక్క పనికి మాలిన చెడ్డ దోష అన్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతుని ఉపయోగించుకోవడానికి బదులుగా ఏం చేశాడు, ఎక్కడో ఇంప్రూవ్మెంట్ లేని దగ్గర, లేకపోతే భూమిలో కప్పెట్టాడు. తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఆయన కష్టపడకుండా సోమర్థనంతో నిర్లక్ష్యంగా ఉండి మళ్ళీ దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నాడు, దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం దేవుడు మనకి ఏమి తలంతిచ్చాడు, దేవుడి వరకు మనం ఎలా ఖర్చు, అది ఇంపార్టెంట్ అనమాట. మనం ఇక్కడ పరలోక రాజ్యం గురించి, సిద్ధపాటు గురించి చెప్తున్నారు కదా. అక్కడ ముందు భాగంలో చూస్తే బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఇద్దరు కూడా లాస్ట్ మినిట్ వరకు వచ్చారు కదా, చివరి నిమిషం వరకు వచ్చారు. కాకపోతే
ఫ్రిడ్జ్లో నూనె పట్టుకురాలేదు, చిన్న మిస్టేక్ అది. కానీ వాళ్ళు దేవుని యొక్క ఆ యొక్క రాకడ సమయంలో ఏం చేయాలి, విడిచిపెట్టబడ్డారు. చూడండి, అప్పుడు కూడా దేవుడికి కోపం వచ్చింది. మీరెవరో నాకు తెలియదని. చూడండి, అప్పటి వరకు కూడా దేవుడి వరకు చాలా వాళ్ళు ఒకే రీతిగా ఉన్నారు. బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు ఒక విధంగా ప్రార్థన చేశారు, పాటలు పాడారు, ఇంటికి వెళ్ళారు, అన్ని చేశారు. కానీ చివరి నిమిషం అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు దేవుడు వచ్చేస్తాడు. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ నూనె సరిపోతుంది అనుకున్నారు అనమాట. మేము ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు అని ఏమంటారు, వాళ్ళు అనుకున్న ప్రకారం దేవుడు వచ్చేస్తాడు కాబట్టి మాకు ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు, ఎక్స్ట్రా ప్రికాషన్ అవసరం లేదు, ఎక్స్ట్రా నూనె అవసరం లేదు. వాళ్ళందరి వాళ్ళు అనుకున్నారనమాట. కానీ దేవుడు మనం అనుకున్నట్టుగా దేవుడు చేయడు. మనం ఊహించినట్టు దేవుడు చేయడన్నమాట. అలాగనుకుంటే మనం ఏంటంటే మనకి గర్వం వచ్చేస్తుంది. అన్ని మనం అనుకున్నట్టు చేస్తే ఏంటంటే, అనుకున్నట్టు జరిగిపోతూ ఉంటే ఏంటంటే మనం సోమరవలం అయిపోతాం, లేకపోతే బద్దకస్తం అయిపోతాం, దేవుడి నిర్లక్ష్యం చేస్తాం అనమాట. అందుకే ఏంటంటే కొన్ని పరిస్థితులన్నీ కూడా దేవుడు తన స్వాధీనంలో జరుగుతుంది. అయితే పిల్లలు సాయంకాల సమయంలో మనం ఈ యొక్క సందర్భం నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఈ తలాంతుల విషయంలో మనం దేవుడిని ఎలా అడగాలి. ఒక ఎగ్జాంపుల్, మనం తలాంతులు మనకు ఉన్నాయి లేవా, అది ఇంపార్టెంట్. దేవుడు ప్రతి వారికి కూడా తలాంతులు ఇస్తాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. ఈ యొక్క సందర్భంలో చూస్తే 5 తలాంతులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 తలాంతులు, 1 తలాంతు కూడా ఇచ్చారు. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన నమ్ముకున్న బిడ్డలందరికీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆ 1 తలాంతుని రెట్టింపు చేస్తుంటే పరలోకంలో లేకపోతే యజమాను సంతోషంలో ఆయన కూడా పాల్గొనేవాడే. చూడండి, కనీసం ఆయన ప్రయాసపడితే లాస్ వచ్చినా కానీ, లేకపోతే 1 తలాంతుని రెట్టింపు చేయకపోయినా కానీ, ఆ 1 తలాంతుని ఖర్చు పెట్టినా కానీ యజమానుడు కనీసం సంతోషించేవాడే, కనీసం ఇంకొక ఛాన్స్ ఇచ్చేవాడేమో. కానీ ఆయన ఏం చేశాడు, భూములు అంటే సోమరు వాళ్ళు ఏంటంటే వాళ్ళు గ్రహింపు ఉండదు. ప్రియుల ప్రార్థన లేకపోతే ఏంటంటే మనకు గ్రహింపు రాదు. ఒక సందర్భంలో ఒక బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ అంటే ఆయన పుట్టుకతోనే మరి పోలియోలో ఏదో వచ్చేసింది. ఆయనకు ఒక కాలు పని చేయదు, ఒక లెఫ్ట్ హ్యాండ్ పని చేయదు అన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర చర్చికి ఉంటే ఆయన చర్చికి వెళ్ళాడు. మొత్తం మీద దేవుడు తెలుసుకున్నాడు. దేవుడు తెలుసుకున్న తర్వాత మొత్తం నడవలేడు, అసలు నిలబడలేడు అనమాట. పడిపోతాడు. అది యూట్యూబ్లో మీరు కూడా చూడొచ్చు. అసలు పడిపోతాడు, నిలబడలేడు అనమాట. అయితే అలాగా కష్టపడుతూ చర్చికి వెళ్ళేవాడు. అంటే తర్వాత నార్మల్స్ పొంది తర్వాత భారతదేశం తీసుకుందామనేసరికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదా. అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, తర్వాత అక్కడక్కడ తిరిగి మొత్తం మీద భారతదేశం తీసుకోవడం. అప్పుడు దేవుడు అంటాడు, ప్రభు నేను ఏం చేయాలి, నేను నిలబడలేను, నేను మాట్లాడలేను, నేను నన్ను చూసి అందరూ కూడా హేళన చేస్తున్నారు, నేనేం చేయాలని ఆయన అడిగాడు. ఆయన అడిగితే నువ్వు ఊరూరా తిరిగి కరపత్రాలు పంచిపెట్టమంటాడు. చూడండి, ఆయన సరే కూర్చోవడమే కష్టం, నిలబడటం కష్టం. అటువంటిప్పుడు ఆయన ఊరూరా తిరిగి కరపత్రాలు సువార్త అదొక దేవుడు ఇచ్చాడు అనమాట. ఆయన దేవుడు ఆ యొక్క మెట్టు అతనికి ఇచ్చాడు, నా తలాంతం ఇచ్చాడు, నీకు ఇలాగ సేవ చేయలేదు. అయితే ఆయన మరి నిర్లక్ష్యంగా లేదు, ఆ మాటను పట్టుకున్నాడు. ఆయన నువ్వు ప్రభు నాకు ఈ పరిచయం ఇచ్చావు కాబట్టి నీ కొరకు నేను ప్రయాసపడతాను. ఆయనకి హ్యాండిక్యాప్డ్ కాబట్టి పెన్షన్ వస్తుందంట. ఆ పెన్షన్ డబ్బుతో అక్కడికి వెళ్ళి కరపత్రాలు కొనుక్కుని ఊరూరో తిరిగి పంచిపెట్టడం మొదలు పెట్టాడు. చూడండి, ఆయనకి ఇచ్చిన తలాంతు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా, నాకు బలం లేదే, నా దగ్గర డబ్బులు లేవే, లేకపోతే నేను నడవలేను. ఆయన బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఆయన ఎక్కడ ఒక కాన్స్టెంట్ ప్లేస్ అంటూ లేదు. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, జనం ఎక్కడుంటే అక్కడ ఆయన నివాసం అనమాట. ఏదో చిన్న ప్లేస్ ఉండేది. అయితే అనేక మంది ఆయన్ని హేళన చేసేవారంట. క్రైస్తవులే నీకెందుకు అయ్యేది, నీకెందుకు నువ్వు సరిగా
కూర్చోలేవు, నడవలేవు, నీకెందుకు ఈ పరిచర్య, దేవుడి మీద చెప్పలేదేమో, హేళన చేసేవారంట వీళ్ళ. అయితే ఒక హేళన ఒక టైప్ అయితే ఈ యొక్క హైందువులు తర్వాత విపరీతంగా కొట్టేవారంట. తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడేవారు. అయితే ఒకరోజు ఆయన చాలా అలసిపోయి బస్ స్టాండ్ లో ఎక్కడ ఉంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వీళ్ళందరూ వస్తారు కదా, వాడిని 2 చెంపలు కూడా వాయి కొట్టేశారు. చాలా విపరీతంగా కొట్టారు. అయితే ఆయన ఏం చేశాడంటే బస్ స్టాండ్ దగ్గర ఎక్కడ కూర్చుని, ప్రభు నువ్వే చెప్తే కదా నేను వెళ్ళాను కదా, నాకు మరి ఎందుకు ఇలాగా, నాకు పరిస్థితి ఏంటి, మరి నేను ఇదే చేయాలా ఏంటంటే బాగా నిరాశతో ఉండిపోయేసరికి ఆయనకి ఒక పాట గుర్తు వచ్చిందంటే, సిలువలో చూడుము ఆ ప్రియుని. ఆ పాట గుర్తు వచ్చేటప్పటికి ఆయనకి ఎక్కడా లేనంత సంతోషం, శక్తి వచ్చేసి తిరిగి మళ్ళా అలాగా కొనసాగారన్నమాట. లాస్ట్ 30 years నుంచి అదే సేవ చేస్తూ ఉన్నాడు. మీరు ఎక్కడ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఆయన వ్యక్తి చూడొచ్చు అనమాట. ఒక వరువై బ్యాగ్ వేసుకుంటాడు, వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇస్తూనే ఉంటాడంట. ఇష్టం లేదు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకోలేకపోయిన వాళ్ళు మానేస్తారు. ఐపీఎస్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈవెన్ పోలీసులు కూడా లాఠీలతో కొట్టేవారంట. చూడండి, ఆయన తలాంతిని ఆయన ఎప్పుడు కూడా నేను చేయలేదే, లేకపోతే నేను వెళ్ళలేనే అని ఎప్పుడు కూడా ఆయన ఒకేసారి ఆయన కష్టం వచ్చినప్పుడు దేవుడిని అడిగితే దేవుడు ఆ పాట ద్వారా ఎంకరేజ్ చేశాడు. చూడండి ప్రియులారా, మన తలాంతుల్ని రెట్టింపు చేయడం, లేకపోతే తలాంతులను ఉపయోగించి దేవుడి వరకు ఎలా ఖర్చు పెట్టాలి అది మనం నేర్చుకోవాలి ప్రియులారా. మదర్ తెరెసా కూడా వచ్చి ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి ఎక్కడికి వచ్చి మరి కలకత్తాలో మరి దేవుడి సేవ ఎలా చేసిందంటే, ఆమె ఏదో పెద్ద బహిరంగ సభలు పెట్టలేదు, లేకపోతే ఆమె ఎక్కడ దేవుడి సువార్త ప్రకటించలేదు. దేవుని ప్రేమ అక్కడ మురుగువాడలో ఉన్న వారి మీద, లేకపోతే రోడ్డు మీద పడిపోయిన వారి మీద, లేకపోతే అక్కడ కుష్ఠ రోగులు, లేకపోతే వీధిని పడిన పిల్లలు చేరతీసింది. యేసు ప్రభు ప్రేమతో చేరతీసింది. అది ఒక పెద్ద సేవ అయింది ఈ రోజు. చూడండి పిల్లలు, దేవుడు ఒక తలాంతు మనకి ఇచ్చాడంటే ఆ తలాంతుని ఎలా రెట్టింపు చేయాలో కూడా దేవుడే మనకి చెప్తాడన్నమాట. అంతేగాని నేను నాకు ఇది సూటబుల్ కాదని మనమే డిసైడ్ చేయకూడదు. ఇది నాకు సెట్ కాదు, నేను మంచిగా చదువుకున్నాను, నాకు ఇది చేత కాదు, ఇది సెట్ కాదు అని మనం అనుకోకూడదు. మనకి సెట్ అవుతుందనే దేవుడి సేవ ఇచ్చాడు. మనం చేయగలమనే దేవుడికి తెలుసు. మన ముందు 139 చదువుకున్నాం కదా, మన ఊహ అంతా తెలుసు ఆయనకి, మన ఆలోచనలన్నీ తెలుసు, మనం కూర్చుంటే మనం లేచుట కూడా ఆయనకి తెలుసు, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ తెలిసిన తర్వాతే దేవుడు మనం ఒక పని అప్పగించాడు. కాబట్టి అది మనం ప్రార్థన పూర్వకంగా చేయటం నేర్చుకోవాలి. అంతేగాని మన నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుడి సేవ మన హృదయమంతటి, అదే ప్రసంగిలో చెప్తాడు కదా, నీకు అప్పచెప్పటి ప్రతి పని నీ హృదయమంతటో చేయాలి, నీ శక్తి అంతటితో చేయమని చెప్పాడు. అలాగే మనం ఏంటంటే దేవుడు మనకి ప్రార్థన చేయమంటే హృదయమంతటితో ప్రార్థన చేయాలి. ఇంకొక దైవజనుడు ఏం చెప్పాడంటే, మనం ఎప్పుడు కూడా మన ప్రార్థన ఏంటంటే నా కుటుంబము, నా పిల్లలు, లేకపోతే నా బంధువులు, ఇలాగే ప్రార్థన ఉంటుంది. కానీ మన ప్రార్థన అట్లా చేయకూడదు. ఎలా చేయాలంటే, ఎదుటి వారి పిల్లల్ని దీవించు ప్రభువా, వాళ్ళ ఉన్నత స్థితికి తీసుకెళ్ళి ప్రభువా, వాళ్ళ లేబులో ఉన్నారు ప్రభువా, వాళ్ళ కష్టాలు తీర్చు ప్రభువా, అలా ప్రార్థన చేస్తే దేవుడు ఆటోమేటిక్గా మనల్ని కష్టాల్లో కానీ లేకపోతే మన అవసరాలని దేవుడే తీరుస్తాడు. ప్రార్థన అట్లా ఉండాలి. అయితే మనం దేవుని యొక్క చిత్తం, లేకపోతే దేవుని యొక్క మనకి ఏ తలాంతులు ఇచ్చారో తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా చూడండి, మనం దేవుని సిలువ దగ్గర మనం గడిపేటప్పుడు, లేకపోతే దేవుని సంఘాల్లో మనం వాక్యం విని ప్రార్థన చేస్తున్నప్పుడు, రిట్రీట్స్లో, లేకపోతే మన ప్రార్థనా సమయం ఎక్కువ దేవుడితో గడుపుతున్నప్పుడు అంట సైతానుడు మన దానికి రానేరాడండి. ఎప్పుడైతే మనం ప్రార్థన నెగ్లెక్ట్ చేసి సొసైటీలో కలిసిపోతామో, లేకపోతే మనకి ప్రయారిటీ, లేకపోతే జాబు, లేకపోతే బంధువులు, లేకపోతే ఉద్యోగం, ఏదైనా కానీ దేవుడి నుండి మనకి కొంచెం వెళ్ళినప్పుడు అప్పుడు సైతాన్ని పట్టుకుంటాడు.
సిలువు దగ్గర ఉన్నంత కాలం చర్చ్ మీటింగ్స్కి లేకపోతే ప్రేయర్ మీటింగ్స్కి ప్రార్థనా సమయాలు మనం ఎప్పుడైతే విలువగా ఇస్తామో అటువంటి సమయాల్లో సైతాను మన దగ్గరికి రానేరాడు. ఎప్పుడైతే మనం మనకి లోకము కావాలి, మనకి ఇలాగ చర్చ్ కావాలని ఎప్పుడైతే మనం యొక్క మైండ్ సెట్ని కొంచెం డివియేట్ చేసుకుంటామో అప్పుడు సాతాను పట్టుకుంటాడు. సో వీడు మనకి పనికొస్తాడు, మనం చెప్పే మాట వినేటట్టున్నాడని అప్పుడు సైతం వచ్చి స్లోగా డివియేట్ చేయడం మొదలు పెడతాడు అనమాట. మన మనుషులందరూ ఒకటే అని స్టార్ట్ చేస్తాడంట. మనమందరం ఒకటే, మనమందరం మాదే. హిందువుల్లో కూడా యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు ఉంటారు. నువ్వు ఇలాగా మేము తింటున్నాం కాబట్టి మీరు కూడా తినొచ్చు, మీరు ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని ఎప్పుడైతే మనం కొంచెం వాళ్ళకి లొంగుతామో సైతాన్ అప్పుడు పట్టుకుంటాడంట. స్లోగా 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 ఏంటంటే మనం మీటింగ్స్కు లేకపోతే ప్రేయర్స్ మానేస్తాం. తర్వాత చర్చ్ ప్రతి వారం ఎలా అవసరం అనుకుంటాం. అలాగే స్లోగా ఏమైపోతామంటే మనకు తలాంతలు ఏమొచ్చాయో ఇవన్నీ మర్చిపోతాం. దేవుడు మనకి ఇచ్చిన తలాంతలు మర్చిపోయి ఈ లోకంలో పడతాం అనమాట. ఈ లోకానుసారంగా మనం జీవించడం మొదలు పెడతాం. కాబట్టి మనం దేవుడు ఏం తలాంత ఇచ్చాడు మనకి తెలుసుకోవాలంటే మనం దేవుని వాక్యం ధ్యానించాలి, దేవుని యొక్క ప్రార్థనలో గడపాలి. అందుకే మన ముందున్న సేవకులు అదే పెట్టారు. మనం దానియేలు గారు 40 రోజులు ప్రార్థన చేసి ఈ యొక్క సహవాసాన్ని ఇలాగా స్టార్ట్ చేయడానికి కారణం అదే. ఆయన సొంత జ్ఞానంతో స్టార్ట్ చేసి ఉండొచ్చు. మనం చెన్నై అవసరం లేదు, దేవుడికి సేవ కాబట్టి ఆయన కాకినాడలోనే స్టార్ట్ చేసి ఉండొచ్చు సొంత జ్ఞానం అయితే. కానీ ఇది నిజంగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడా అని ఈ యొక్క ప్రార్థనా మాసంలో దేవుడు ఆయన అలా నడిపించాడు అనమాట. ప్రార్థన చేసిన తర్వాత జూలైలో దేవుని ఈ యొక్క సేవలు స్టార్ట్ చేశారు. కాబట్టి దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి ఈ సేవ ఇలాగా పెరుగుతూ వెళ్తుంది అనమాట. అది మనుషులు చేసింది అయితే చాలా చర్చలు చూస్తాం. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కొలాప్స్, అంటే ఇప్పుడు చూడడానికి కూడా లేకుండా అయిపోయినాయి అనమాట. ఇది దేవుడి సేవ, దేవుడు కట్టాడు కాబట్టి తలాంతులు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దానియేలు గారు చనిపోయినప్పుడు అంట జో గారు ఈయన నడిపిస్తారులే అనుకున్నారు. చాలా మంది చెప్తాం విన్నాను నేను. జో గారి వల్ల ఏమి కాదులే అనుకున్నారు. ఎందుకంటే ఆయన అప్పుడంతా దానియేలు గారిలాగా అంత వాక్చాతుర్యం లేకపోతే అటువంటి మాటలు లేకపోతే హెచ్చరికలు అటువంటి గద్దెపులు ఆయనకు అప్పుడు లేవంట. అందుకని ఏమనుకున్నారంటే ఈయన వల్ల కాదు అనుకున్నారు. కానీ జో గారినే మన ఈ దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాడుకున్నారంట. దేవుడు ఏర్పరచుకుంటే, దేవుడు తలాంతిస్తే ఎటువంటి వాళ్ళనైనా వాడుకుంటారు, ఎవరితోటైనా మాట్లాడేటట్టు చేస్తారు. కాకపోతే ఏంటంటే మనం దేవుడితో గడపాలి. సిలువు చరిత్ర మనం గడపడం అంటే అదే క్రీడ. మన ప్రతి అవసరంలో చాలా మంది ఏం చేస్తామంటే మనం అవసరతలు ఉన్నప్పుడు మాత్రమే సిలువు చరిత్ర గడపాలి, దేవుని సన్నిధి గడపాలి. మిగతా సమయంలో ఏంటంటే మన సొంత ఆలోచనలతో వెళ్తూ ఉంటారు. ప్రతి సమయంలో వెళ్ళమన్నమాట. ఒక ఎగ్జాంపుల్, ఒక సేవకుడి కంట చాలా బలహీనత ఉన్నదండి క్రీడ. సేవకుడు ఏంటంటే జార్జ్ ముల్లర్ గారు అంట, ఆయనకి ఒక బలహీనత ఉండేదంట. ఏ బలహీనత ఏంటంటే ఆయన సేవలు చాలా ఎదుగుతున్నారంట, ఎన్నో అప్పటికే చాలా ఫేమస్ అయ్యారంట. ఫేమస్ అయితే ఆయనకు ఒక బలహీనత ఏంటంటే నిద్రపోయేటప్పుడు చుట్ట అంటారు కదా, సిగరెట్ అంటారు కదా, అది తాగితే నిద్ర పట్టేది కదా. నిద్రపోయేటప్పుడు ఆ చుట్ట తాగేవాళ్ళ. సిగరెట్ అంటారు కానీ అక్కడ అంతకుముందు ఓల్డెన్ డేస్ లో చుట్టని వాళ్ళు పొగాకుతో చేస్తారు. అది కాలితే కానీ నిద్రపోయి అంటే చాలా మంది అనుకున్నారంట, ఏంటి ఇది మానలేకపోతున్నాడు అనుకున్నారంట. అయితే ఒక స్త్రీ ఏం చేసిందంటే ప్రార్థన చేసి ఆయన దగ్గరికి వెళ్ళి ముల్లర్ గారు మీలో ఉన్న యేసు ప్రభు ఈ యొక్క సిగరెట్ తాగుతుంటే నాకు చాలా బాధగా ఉందని ఒక మాట చెప్పిందంట. ఆ మాటతో ఇంకా ఆ రోజు నుంచి కూడా జార్జ్ ముల్లర్ గారు అది తాగటం మానేస్తారు. చూడండి, ఒక్కొక్కరికి ఏంటంటే ఆమె ప్రార్థన చేసి ప్రేమతో సలహా ఇచ్చింది, అంతే ఆమె చేసింది. పెద్ద ప్రసంగం చేయలేదు, లేకపోతే ఆయన్ని
హెచ్చరించలేదు, నువ్వు సేవకుడు కదా ఇదేంటయ్యా అని మాటలు మాట్లాడలేదు, కానీ ప్రేమతో వెళ్ళి ఒక మాట చెప్పింది. దేవుడు అదే ఆ మనిషికి ఇచ్చిన తలాంతు, ఆ తలాంతును ఉపయోగించింది కరెక్ట్ సమయంలో, కరెక్ట్గా ప్రేమతో చెప్పింది. కాబట్టి వెంటనే ఆయన దేవుడు కార్యం చేశాడు అనమాట. మన హృదయంలో నుంచి ఒక మాట, దేవుడు ఇచ్చిన మాట పలికితే దేవుడు కార్యం చేస్తాడు. నేను ఎంత ప్రిపేర్ అయినా, లేకపోతే ఏం చేసినా కానీ ప్రార్థన లేకుండా వచ్చి ఇక్కడ చెప్పినా, లేకపోతే మీరు ఎంతగా జ్ఞానం వారైనా కానీ ప్రార్థన లేకుండా ఇక్కడికి వచ్చి విన్నా కానీ మనకి అవుట్పుట్ రాదన్నమాట. మనకేదో కూర్చుని వెళ్ళిపోతాం, కానీ ఎవరి హృదయంలో ఒక మాట కూడా తీసుకుని వెళ్ళలేదు. దేవుడు కార్యం చేయాలి. దేవుడు కార్యం చేయాలంటే మనం దేవుడికి మొదలుపెట్టాలి. ప్రార్థనా మాసం అంటే మనకు అందుకోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. సహవాసంలో నూతన సేవా సంవత్సరంలో ప్రార్థనలో ఉన్న పొట్టదే ప్రియుడ. మనం వ్యక్తిగతంగా మనం ప్రార్థించాలి. మరి మనం కుటుంబాన్ని కట్టుకోవాలి. సేవలు కూడా మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు అనమాట. ఈ యొక్క పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం మారుమనసు పొందేశంలో అంటే సరిపోదు, లేకపోతే రక్షణ పొందేశం లేకపోతే అనుకుంటే సరిపోదు అనమాట. అది ఒక ఆ స్టేజ్ ఏంటంటే అక్కడితో ఆగిపోతుంది, అక్కడ నుండి మనకి క్రిందకే తీసుకెళ్తుంది అనమాట. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అది మనకేంటంటే విశ్వాసం నేర్చుకోవడానికి అది పనికిరాదు, ఇంకా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. మన తర్వాత స్లోగా సైతాన్ వైపు ఆకర్షించబడతాం. కాబట్టి ప్రియధర్మాన్ని ఈ యొక్క ప్రార్థనా మాసంలో మన పరిస్థితి ఎలా ఉన్నది? దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు మనకి తెలుసా? అది ప్రశ్న. దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడు? ప్రతి వారికి దేవుడు తలాంతులు ఇచ్చాడు, అది నీకు తెలుసా? ప్రార్థించే తలాంతు నీకు ఉందా? అది దేవుడు నీకు ఇచ్చాడేమో, ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ఇతరులకి కౌన్సిలింగ్ చేసే పరిచయం ఉన్నదేమో నీకు, దేవుడు నిన్ను అది ఎన్నుకున్నాడేమో ఇతరులని దేవుడి వైపు తిరపడానికి. నీకు ఆ యొక్క అట్టి బట్టి టాలెంట్ ఉన్నదేమో నీకు, ఒకసారి దేవుడి దగ్గర మొదలుపెట్టు. అదే నీ యొక్క తలాంత అయితే నువ్వు అనేక మంది దగ్గరికి వెళ్ళి అనేక మంది దేవుడి వైపు నడిపించు. లేకపోతే ప్రేమతో సువార్త చెప్పు. కరపత్రాలు అన్నాను కదా, కరపత్రాలు పంచు. అయితే అదే వ్యక్తి ఒకసారి రెండు రోజులు ఒక రోజు అన్నం తినలేదంట, చాలా ఆకలి అయిపోతుందంట. చాలా ఆకలి అయిపోతుంటే ఆయన వాటర్ తాగడంటే ఆయన ఆకలి తెప్పలేదంటే ఒక చిన్న ప్రార్థన చేశాడంట. బస్ స్టాండ్లో పడుకుని, ప్రభు ఆ రోజులైతే ఏలేదు జ్ఞాపకం చేసుకుని కాకుగా ఆహారం ఇచ్చావు, అయితే నీకు ఇష్టమైతే నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేశాడంట. చిన్న ప్రార్థన చేసుకుంటూ ఒక అరగంట తర్వాత ఆ ముస్లిం ఎవరో వచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఒక వాటర్ ఇచ్చి వెళ్ళాడు. చూడండి, దేవుడు మనం కూర్చుండుట మన లేచుట అన్ని దేవుడికి తెలుసుకుంటాడు. మనం ఏంటంటే గ్రహింపు లేకుండా ఉంటామన్నమాట. అయ్యో దేవుడు, మనం ఏంటంటే మనం ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు మాట్లాడేయాలి అనుకుంటాం. మనం ఇష్టమైన మార్గంలో మనం నడవాలని మనం అనుకుంటాం అనమాట. అంటే దేవుడికి మనం లోబడనే ప్రజలు అనమాట. అందుకే బైబిల్లో రాసింది, మనం లోబడే వాళ్ళమైతే దేవుడి స్వరం వింటాం, దేవుడి మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్తాం. విలియం కేరీ గారు కూడా అంతే. ఆయన సర్వస్వాన్ని కోల్పోయి ఆయన బైబిల్ని అనేక లాంగ్వేజెస్లోకి మార్చాడనమాట. ఆయన తలంత అది. అంతేగాని నేను ఇప్పుడు ఆయనకు ఆ తలంత ఇచ్చావు కాబట్టి నేను కూడా అలాగే మారి నేను బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తానంటే కాదు. ఇప్పుడు పాస్టర్ గారు నిలబడి ప్రసంగం చేస్తున్నారు, నేను కూడా అలా ప్రసంగం చేస్తానంటే కాదు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఒకరికి 5 తలాంతులు వాళ్ళ కెపాసిటీని బట్టి, ఒకరికి 2 తలాంతులు వాళ్ళ కెపాసిటీని బట్టి, ఒకరికి 1 తలాంతు ఆయన కెపాసిటీని బట్టి. కాబట్టి మనం ఒక తలాంతు ఇచ్చిన ఆ వ్యక్తిలాగా మనం బిహేవ్ చేయకూడదు. సోమరమైన చెడ్డదాసుడా పేరు బిరుదొచ్చింది కూడా ఆయన, చెడ్డదాసుడా. చూడండి, కాబట్టి ప్రియులారా మనం పరలోక రాజ్యంలో ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ పరిస్థితులు ఆయన రాకడ సమయం మార్నింగ్ కూడా మనం విన్నాం, రెప్పపాటులో ఆయన రాకడ ఉంటుంది. ఎందుకంటే గుర్తులెల్లా నెరవేరుతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం, ఇండియా పాకిస్తాన్, అక్కడ చైనా, తర్వాత వేరే దేశం రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ముస్లిం ఆ కంట్రీ
భూకంపాలు చూస్తున్నాం, ఎక్కడ చూసినా అరాచకాలు చూస్తున్నాం. అంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం సిద్ధపడేవారుగా ఉన్నామా లేదా? అందుకే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉండగానే ఈ యొక్క 2 ఉపమానాలు క్లియర్గా అర్థమయ్యేటట్టే చెప్పారు. మనం ఇందులో ఏమో ఏదో మర్మాలు లేవు, లేకపోతే హిడెన్ థింగ్స్ కూడా ఏమీ లేవు. దేవుడు త్వరగా రానుంటున్నాడు కాబట్టి మనం సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు కూడా ఎలా ఉండాలంటే ఆయన రెప్పపాటు కాలంలో వస్తారు కాబట్టి ఎత్తబడేవారుగా ఉండాలి. ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మనం మెలకుగా ఉండాలి, స్థితిలో నింపుకుని ఉండాలి. అంతేగాని 2000 సంవత్సరాల నుంచి అలాగా జరుగుతుంది కదా, ఇప్పుడు యేసు ప్రభు రాట్లే, ఆయన దీర్ఘశాంతం గలవాడు, లేకపోతే ఆయన ఇంకా చూస్తాడు అని మన ఓన్ అనాలిసిస్ ఉండకూడదు అన్న. ఇక ఎనలిస్టులు అయితే బైబిల్ పండితులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే దేవుడి యొక్క రాకడ చాలా 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 ఇంకేంటంటే నెక్స్ట్ సెకండ్లో ఎప్పుడైనా రావచ్చు అనేది వాళ్ళ అనాలిసిస్ అన్నారు బైబిల్ పండితులు. అంటే దానియేలు గ్రంథంలో ఏర్పాటు చేసిన యొక్క సమయం అంతా అయిపోయింది అన్నమాట. మనం ఎడ్జ్లో ఉన్నామంట. ఆ ఎడ్జ్ మనం ఏ క్షణమైనా జరగవచ్చు. సో అటువంటిప్పుడు మనం ఎలా ఉండాలి, మెలకువగా ఉండి ఎలా ప్రార్థన చేయాలనేది ఇంపార్టెంట్. మన సహవాసంలో ప్రార్థనకి ఎంతో ప్రత్యేకమైన ప్లేస్ ఉన్నది. ఎందుకంటే మన జీవితాన్ని కట్టుకోవాలంటే, మన కుటుంబాలను కట్టుకోవాలంటే, మన నడవడికను మార్చుకోవాలంటే, మనం క్రీస్తుకు సమీపంగా వెళ్ళాలంటే ప్రార్థన ఒక్కటే మనకి మార్గం. మనం పాత నిబంధనలో చూస్తున్నాం, నెబుకద్నెజరు యొక్క గర్వంతో పశువులతో పాటు గడ్డి తిన్నట్లుగా మనం చూస్తాం. దానియేలు 4:5 ఉంటుంది. తర్వాత వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత చూడండి మనుషుల యొక్క గ్రహింపు లేకుండా ఎలా ఉంటారు. నెబుకద్నెజరు యొక్క దానియేలు వాళ్ళు చక్కగా ఆ యొక్క రాజ్యంలో ఉన్నారు. తర్వాత నెబుకద్నెజరు ఎప్పుడైతే తీసివేయబడ్డాడు, తర్వాత వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తాడంటే బహు బుద్ధిహీనుడుగా ప్రవర్తిస్తాడు అన్నమాట. దేవుని పిల్లలని పక్కన పెట్టేశాడు. దేవుని యొక్క మందిరంలో ఉన్న ఆ యొక్క ఉపకరణాలు పనిముట్లన్నీ తీసుకొచ్చి ఇష్టానుసారంగా యూజ్ చేశాడు అనమాట. అందుకే దేవుని యొక్క శిక్ష వెంటనే ఆయన మీదకి వచ్చినట్లుగా చూస్తాం. మేనే రూపాల్సిన అనేది వస్తుంది కదా, రాయబడతాడు, నువ్వు తక్కువగా కనబడితేవి. చూడండి మన పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. దానికి దీనికి మనం లింక్ పెట్టుకోవాలి. ఎందుకంటే మన పరిస్థితి ఏంటి, మనం ఈ యొక్క అధ్యాయంలో చూస్తే మనకి అది కనిపిస్తుంది. 25వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన 25వ అధ్యాయంలో చూస్తే మనకి గొర్రెలను మేకలను వేరు చేసి ఆ సమయం వస్తుంది అనుకుంటుంది. గొర్రెలను మేకలను ఆయన వేరుపరుస్తారు. గొర్రెలనేమో కుడి వైపును, మేకల వైపును ఎడమ వైపును ఆయన ప్రత్యేకపరిచి, మేకలనేమో నిత్య నరకానికి, గొర్రెలనేమో మన నిత్య జీవానికి తీసుకెళ్ళినట్లుగా మనం ఇప్పుడు చూస్తాం. ఆ అధ్యాయంలో చివరి చూస్తే మనకు అది కనిపిస్తుంది. కాబట్టి మనం ఆ సమయంలో మనం యొక్క వేరుపరిచే గుంపులో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి? నువ్వు గురువుగా ఉంటావా లేకపోతే మేకలాగా ఉంటావా? గొర్రెలు ఉంటే మనం ఏంటంటే బలమైన నమ్మకమైన మంచి దోస్తుడు అన్నట్టు. మనం ఏంటంటే గొర్రెలుగా మనం ఏర్పరచబడితే బలమైన నమ్మకమైన మంచి దోస్తుడ ఈ యొక్క సంతోషంలో పాల్పొందుకు, నిత్య జీవంలోకి వెళ్ళు. అలా కాకుండా మనం మేకలాగా ఉంటే ఏంటంటే నిత్య నరకం అంటాం. మనం ఏంటంటే ఆ నిత్య నరకానికి పాత్రం అవుతాం. ఎప్పుడు ఒక తలాంతర వాడు భూమిలో తన తలాంతరికి కప్పు పెట్టినప్పుడు, లేకపోతే బుద్ధి లేని కన్యకులు నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఉంటే మనం ఏం చేస్తామంటే నిత్య నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మన జీవితంలో మన పరిస్థితి ఎలా ఉంది? మన తలాంతకు మనం గుర్తెరుగుతున్నామా? మన ఇంటి వరకు ఏమైనా సాక్షి చెప్పగలుగుతున్నామా? కనీసం యేసు ప్రభు గొప్పవాడని ఏమైనా చెప్పగలుగుతున్నామా? లేకపోతే భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్ళలేకనుకున్నామా? ఇప్పుడు ఏంటంటే ఒక ఫెలోషిప్ లో మనకి ఉన్న పేరు ఏంటంటే ఒక సీనియర్ సేవకులు, నేను అంటే సీనియర్ సేవకులు అనే పేరు ఏంటంటే మనం నూతులో కప్పల వంటి వారు అంట. సహవాసంలో
సీనియర్ సేవకులు అంటారు, నేను అనలేదు. అక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడే పడుతూ ఉంటామండి చేపలు, ఆ నూతిలోనే పడుతుంటాం. బయటికి వెళ్ళి సువార్త చెప్పడం మనకు రాదండి, ఒక సాక్ష్యం చెప్పడం మనకు రాదండి. సో మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన మధ్యలోనే, మన ఇంట్లో ఉన్నామంటే మన ఇంట్లో పక్క వారికి కూడా సువార్త చెప్పడం, మన చర్చిలోనే మనం ఎన్నో మాటలు చెప్తాం, కానీ బయటికి వెళ్ళి ఒక మాట ఎవరికి చెప్పమండి. నిజంగా అనిపిస్తుంది మనం. మన ఆఫీసులో ఎవరికైనా సాక్ష్యం చెప్తున్నామా, ఎవరికైనా ప్రేమతో ఇన్వైట్ చేస్తున్నామా, లేకపోతే ఎవరికైనా మనం కొంచెం అవసరం వారికి మనం పరామర్శిస్తున్నామా. అందుకే ఇక్కడ 25 అధ్యాయం మీరు చదివితే తెలుస్తుంది. దిక్కులేని వారిని ఆదరించుటయు, ఇవన్నీ కూడా నన్ను చేర్చుకున్నట్టే అని యేసు ప్రభువు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. 24, 25 మీరు చదివితే ఇంటి దగ్గర చక్కగా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉన్నది, మనం చర్చకు వస్తున్నాం, మార్నింగ్ చర్చకు వస్తున్నాం, ఈవినింగ్ చర్చకు వస్తున్నాం. మనలో ఏమన్నా అగ్రహింపు ఉన్నదా? తలాంతులు మనం ఏమన్నా 2గా చేస్తున్నామా, లేకపోతే 2 తలాంతులను 4గా పెడుతున్నామా, లేకపోతే 5 తలాంతులను 10గా చేస్తున్నామా, లేకపోతే సోమరమైన చెడ్డ దోషంలాగా మనం మన తలాంతులు మనమే కింద పెట్టుకుంటున్నామా, మల్టిప్లై చేయకుండా బీరువా చేసి తాళా పెడుతున్నామా, లేకపోతే సోమరతనంతో మనం దిగజారిపోతున్నామా, నిద్రమత్తులో ఉంటున్నామా? ఏంటి మన పరిస్థితి? మరి ప్రార్థన మాసంలో ఉంది కాబట్టి మనం దేవుడిని అడుగుతాం. ప్రియులారా, మన పరిస్థితి ఎలా ఉంది? మన ముందు ఎంతో మంది భక్తుల జీవిత చరిత్రలు మనం ఉన్నాయి. మన జాన్ డేనియల్ గారు కూడా మనం చూసాం. ఆయన ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ ఎంతో ప్రార్థన చేసి డెసిషన్ తీసుకుంటారంట. మనం ఏంటంటే మనకు తెలియదు అనుకుంటాం. అక్కడ దగ్గరగా ఉన్న బ్రదర్స్ని అడిగితే తెలుస్తుంది. ఎందుకు బ్రదర్ ఇటువంటి కొన్ని డెసిషన్స్ చాలా డిలే అవుతున్నాయి, లేట్ అవుతున్నాయి అంటే ఆయన చాలా ప్రార్థనలు కనిపెట్టితేనే ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఇష్యూ కూడా, ప్రతి పని కూడా చాలా ప్రార్థన చేసిన తర్వాత అయినా డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థనలోకి వెళ్తున్నామా? మనం తీసుకునే డెసిషన్స్ అన్ని కూడా ప్రార్థన పూర్వకంగా తీసుకుంటున్నామా? మనం ఏంటంటే మన ఓన్ అనాలిసిస్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దేవుడి దగ్గరికి పెట్టాలి, ఇవన్నీ చిన్న చిన్నవి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళే అవసరం లేదు అనుకుంటాం. మీరే కాదు, చాలా మంది క్రైస్తవులకు అదే ప్రాబ్లం. చిన్న చిన్న విషయాలు దేవుడి దగ్గరికి పట్టుకెళ్ళరంట. మన దానియేలు గారు ఒకసారి చిన్న బటన్ విషయంలోను, కర్చీఫ్ విషయంలో దేవుడిని అడిగి అది చేశారంట. అలాగే భక్త్ సింగ్ గారు, ఆయన ఒక అడుగును వాడు అలాగే వెళ్తుంటే ₹1 ఇచ్చాడంట. రూపాయో ₹1 ఎంతో ఇచ్చాడంట. దేవుడు గద్దించాడు, నాకు తెలియకుండా నువ్వు అది ఎందుకు ఇచ్చావు అంటే వెంటనే ఆయన కన్ఫెస్ అయ్యాడు, నన్ను క్షమించు ప్రభు, ఎప్పుడు నేను అలా చేయను. సో అప్పటి నుండి కూడా ఆయన ₹1 వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కానీ దేవుడిని అడిగింది ఏది కూడా ఇవ్వడానికి. అది చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ మనము అటువంటి మెట్లోకి మనం వెళ్ళగలమా? అది మన ప్రశ్న. మన చిన్న విషయాల్లో మనం దేవుడిని అడుగుతామా? పెద్ద పెద్ద విషయాలు అడుగుతాం. పెద్ద అంటే మ్యారేజ్ విషయంలో అడుగుతాం, లేకపోతే ఉద్యోగ విషయంలో అడుగుతాం, లేకపోతే మనకి కష్టం అనుకున్నది అడుగుతాం. కానీ మనం చేయగలిగినవి కూడా గ్రాంటెడ్గా తీసేసుకుంటాం కదా, పర్వాలేదు లేదు అని. దేవుడికి అడిగేంత పెద్ద పని కాదు, దేవుడి పర్మిషన్ తీసుకోవాల్సిన లేదు, దేవుడి అప్రూవల్ తీసుకోవాల్సిన లేదు, మనం ఓన్ జడ్జిమెంట్ అని. కానీ దేవుడు అలా కనపడుతుంది. దేవుడిని మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనం చేసి ప్రతి చిన్న విషయం కూడా ఆయన అప్రూవల్ కావాలని, ఆయన యొక్క చిత్తం కావాలని ఆయన కోరుకుంటాడు. కాబట్టి ప్రియులారా, మనం మన తలాంతును ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము? రాకడ సమయం అయితే బహు సమీపంగా ఉన్నది. అసలు మనకు తలాంతుందో లేదో మనకి తెలుసా? లేకపోతే ఉన్న తలాంతును పాటలు పాడుతున్నావా? చక్కగా పాడు. ప్రార్థన చేస్తున్నావా? ఆ యొక్క ఒక పరలోకంలో ఒక సన్నివేశం చూసాడండి ఒక దైవజనుడు. పరలోకంలో ఒక సన్నివేశం చూశారండి. ఆ సన్నివేశంలో ఒక చర్చ్ ఉన్నదంట. ఆ చర్చ్ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరలోకంలో చర్చ్ మెంబర్స్ అందరూ పరలోకంలోకి వెళ్ళారంట. పరలోకంలో వెళ్తే అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమానం ఇస్తున్నారు. అయితే ఒక్కొక్కరు 1 by 1 వెళ్తున్నారంట, చిన్న చిన్న బహుమానాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారంట. అయితే భాష గారు ఉన్నారంట, వెనకాల అనుకుంటున్నాడు, నాకు వీళ్ళకి ఎందుకు బహుమానం ఇస్తే నాకు ఎంత పెద్ద బహుమానం వస్తుందో అనుకుంటూ ఉన్నాడు.
అయితే అందరూ అయిపోయినారంట. అయితే ఒక ముసలం వెళ్ళిందంట. ఆ ముసలం వెళ్తే ఆయన దేవుడు చక్కగా సన్మానించి కనపరిచాడంట. అయితే ఆ యొక్క పాస్టర్ గారికి ఏమి బహుమానం రాలేదంట. సడన్ గా అయితే మెలకు వచ్చేసింది. చూడండి, ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంటే ఆయన రోజు ప్రతి వారం చర్చికి వెళ్ళి క్లీన్ చేసి, ఆమెకు ఒకే ఒక పని అంట, చర్చిలో క్లీన్ చేయడం, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం, ఈ రెండు చేసేదంట. సో దేవుడు ఆ యొక్క విధవరాన్ని అత్యధికంగా గాయపరచడం. చూడండి మన పరిస్థితి ఎలా ఉన్నది. మనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని మన హృదయమంతటితో చేస్తున్నామా, లేకపోతే మనం సనుగుతూ చేస్తున్నామా? ప్రార్థన మన హృదయమంతటితో చేస్తున్నామా, లేకపోతే మన ప్రార్థన లిమిటెడ్గా ఉన్నదా? ఎప్పుడు నేను లేకపోతే నా కుటుంబం అంతే, లేకపోతే బంధువులు, లేకపోతే కొద్దిమంది తెలిసిన ఫ్రెండ్స్, ఇంతేనా? సేవకుల వరకు ఎవరు ప్రార్థన చేస్తారు? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, నార్త్ ఇండియాలో అన్యాయంగా కేసులు పెడుతున్నారు. మనమైతే ఇక్కడ సౌఖ్యంగా ఉన్నాము, అక్కడ వాళ్ళకి తిండే సరిగా ఉండదు, సరిగా ఉండడానికి ఇల్లు ఉండదు, పిల్లల్ని చదివించుకోవడానికి సరిగ్గా వాళ్ళకి వసతులు ఉండవు. అందులోకి క్రైస్తవులు అంటే వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళ వరకు ఎవరు ప్రార్థన చేస్తారు? వారిని ప్రార్థనలు ఎవరు ఎత్తుకొట్టుకుంటారు? నీకు అటువంటి భారం ఉన్నదేమో, అటువంటి తలాంత నీకుంటే వారి కోసం ప్రార్థన చేయి. ఎప్పుడు నా కొరకే, లేకపోతే నా ఆరోగ్యం కొరకే, లేకపోతే నా పిల్లల కొరకే, నా ఉద్యోగం కొరకే, ఇదేనా మన ప్రార్థన? అదేనా నీకు తలాంత ఇచ్చిన దేవుడు? కాదు కాదు, అది దేవుడు ఇచ్చిన తలాంత కాదు. నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు చర్చలో, దేవుడి సేవలో నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. మరి దాన్ని నువ్వు ఎలాగా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలంటే దానియేలు గారు అదే తెలుసుకున్నారు. నిజంగా ప్రభువా నువ్వే నన్ను నడిపిస్తున్నావా, నాతో మాట్లాడు అని 40 రోజులు ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఒక స్పష్టమైన ఇండికేషన్ ఆయనకు వచ్చిన తర్వాత దేవుని సేవ చేశాడు. ఆయన ఇచ్చిన ఆ తలాంతుని బట్టే, లేకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ బట్టే, దేవుడి చిత్తం కాబట్టి ఈ సేవ ఇంతగా ఎదుగుతుంది, అనేక మందికి దేవునికరంగా మారుతుంది. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వరకు దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే ఆ తలాంతుని మనకి దేవుడు బయలుపరుస్తాడు. మనం ప్రార్థన చేయొచ్చు అనేక మంది వరకు. దేవుని సేవలో అనేక విధాలుగా మనం ఉపయోగపడచ్చు. మనం వెళ్ళలేకపోయినా కానీ వెళ్ళే వరకు మనం ప్రార్థన చేయొచ్చు. చాలా మంది ఏంటంటే పాట మట్టుకే పాడతాం, వెళ్ళలేకపోయినా కానీ వెళ్ళే వరకు ప్రార్థన చేస్తామని పాటలు పాడతాం, కానీ ప్రార్థనా గదిలో అది ఉండదు. మన ప్రార్థనా గదిలోకి వెళ్ళిన తర్వాత మన ఓన్ ఫ్యామిలీయే గుర్తుకొస్తుంది, మన బంధువులే గుర్తుకొస్తారు. అంతే కష్టాల్లో ఉన్న అన్యాయంగా కేసులు పెడుతున్న వారి వరకు ఎవరు ప్రార్థన చేయరు. ఇది ప్రాక్టికల్. నేనేదో ఊరించి చెప్పట్లేదు, నేనేదో గొప్పవాడిని కూడా నేను చెప్పట్లేదు. కానీ మన ప్రార్థనా గదిలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా మన ఆలోచనలే మనల్ని పట్టుకుంటాయి, మన అవసరాలే మనకి గుర్తుకొస్తాయి. ఇంకా నెక్స్ట్ ఎక్స్టెండ్ ఏంటంటే మన బంధువులు వస్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు. కానీ దేవుడి సేవ కొరకు ప్రార్థన చేయాలనే పట్టుదల మనకు ఉండదు. మిషనరీల కోసం ప్రార్థన చేయాలనే పట్టుదల ఉండదు. యుద్ధంలో వస్తున్నాయి వారి కొరకు ప్రార్థన చేయాలని యొక్క గ్రహింపు ఉండదు. కాబట్టి సాయంకాల సమయంలో మనం దేవుడిని అడుగుతాం, నా తలంటి ఏంటి ప్రభావ, నేను ఇంకా నీ కొరకు ఏం చేయాలి, నాకు చూపించు ప్రభావ. ఒక తలంటి అయినా పర్వాలేదు ప్రభావ, నీ కొరకు నేను ప్రయాసపడతాను. ఆయన 30 సంవత్సరాల నుంచి 93 నుంచి ఇంకా ఆయన పడుతూనే ఉంటాడు. మొత్తం సౌత్ మొత్తం అన్ని రాష్ట్రాలకు తిరిగి ఆ కుంటుకుంటూ పడిపోతూ తిండి లేక అలాగా పరిచయం చేస్తున్నాడు. ఆయన పెన్షన్ అంతా అమౌంట్ అంతా కూడా ఆయన కరపత్రాలు కొనుక్కుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎందుకు అవమానాలు పొందాలి? ఎందుకు ఆ కష్టం ఆయనకి? ఆయనకి ఒక కాలు పని చేయదు, ఒక చేయి పని చేయదు, గట్టిగా గాలి వస్తే పడిపోతాడు. అయినా బ్యాగ్ మోసుకుంటూ వెళ్ళి ఆయన ఎందుకు చేయాలి? అది ప్రభు ఆయనకి అప్పగించిన పని, దేవుడు ఆయనకు అప్పగించిన పని. దేవుడు ఆయన నడిపిస్తాడు కాబట్టి ఆయన వెళ్తున్నాడు. కాబట్టి మరి నీకు నాకు దేవుడి పని, ఏ పని అప్పగించాడు అది తెలియాలంటే ఏం చేయాలంటే మన ప్రార్థనలో దేవుడు, దేవా నాకు ఎటువంటి తలాంత ఇచ్చావు,
దేవ ఎటువంటి నాకు పని అప్పగించావు, నేను ఏం చేయాలి అని అడిగితే దేవుడు చెప్తాడు ప్రియులారా. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. ప్రతి వాడికి తన తన కెపాసిటీని బట్టి తలాంతుని ఇచ్చాడు. అక్కడ ఎవరికి మిగిలిపోయిన వాళ్ళు ఎవరు లేరు. అలాగే మనలో అందరికీ కూడా దేవుడు తలాంతులు ఇవ్వగలడు. కాబట్టి మనం తెలుసుకోవాలి, దేవుడిచ్చిన తలాంతుని గట్టిగా పట్టుకోవాలి ప్రియులారా. దాన్ని రెట్టింపు చేయాలి. అది మన యొక్క పాట యొక్క లేకపోతే లెసన్ మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు ఏ తలంచిచ్చినా అది మనం గట్టిగా చేయాలి, మన శక్తి అంతటితో చేయాలి. ప్రసంగి సొలొమోను అదే చెప్తున్నాడు, నీకు ఇచ్చిన పనిని నీ శక్తి అంతటితో చేయాలి, నీ బలమంతటితో చేయాలి, నీ జ్ఞానమంతటితో చేయాలి. మొక్కుబడిగా చేయకూడదు. దేవుడి సేవ ఎప్పుడు కూడా మొక్కుబడిగా చేయకూడదు. ప్రార్థన ఎప్పుడు కూడా మొక్కుబడిగా చేయకూడదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మొక్కుబడిగా చేయకూడదు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ సాయంకాల సమయంలో, దేవ నాకు ఏ యొక్క తలాంతి నాకు ఇచ్చావు ప్రభా? ఒక తలాంతి ఇచ్చావా, లేకపోతే 2 తలాంతులు ఇచ్చావా, నాకు 5 తలాంతులు ఇచ్చావా ప్రభా? నాకు చూపించుతాను. నీ కొరకు నేను ప్రయాసపడతాను తండ్రి, నీ కొరకు రెట్టింపు చేస్తాను ప్రభా. ఒక సోమరమైన చెడ్డ దోషంలాగా నేను ఉండను ప్రభా అని ప్రార్థించేద్దాం. మన హృదయాన్ని దేవుని దగ్గర కృంగరిందాం ప్రభా. నీ యొక్క లేకపోతే నా యొక్క హృదయంలో మన ఆలోచన పుట్టుకగా రాకముందే దేవుడు దాని గురించి చెప్తున్నాడు. కాబట్టి మన హృదయం ఎలా ఉంది, దేవుడి కొరకు ఆశ ఎలాగా ఏమైనా ఉందా, దేవుడి కొరకు దత్తుకు ఏమైనా ఉన్నదా, దేవుని సేవ చేయాలని యొక్క గ్రహింపు ఏమైనా ఉన్నదా? ఉన్నట్లయితే దేవుడిని అడుగుతాం, ప్రభా నాకు ఎంత అనిపించావు ప్రభా, నాకు చూపించు ప్రభా, నేనేం చేయాలి, నీ సేవ ఎలా చేయాలి ప్రభా? కరపత్రాలు పంచాలా, లేకపోతే టెస్ట్ మనీ చెప్పాలా, లేకపోతే కౌన్సిలింగ్ చెప్పాలా, లేకపోతే ప్రార్థన చేయాలా, లేకపోతే నేను పాటలు పాడాలా, లేకపోతే నేను మిషనరీ కొరకు ప్రార్థన చేయాలా, లేకపోతే సేవకుల కొరకు ప్రార్థన చేయాలా, సహవాసం కొరకు ప్రార్థన చేయాలా, నేనేం చేయాలి ప్రభా తండ్రి అని ప్రార్థించేద్దాం ప్రియులారా. దేవుడు గొప్పవాడు, కృప గల దేవుడు, దీర్ఘశాంతం కల దేవుడు. కాబట్టి ప్రభు ప్రియులారా, సాయంకాల సమయంలో దేవుడిని అడుగుతాను, ప్రభా దేవా నాకు నాయన నువ్వు నాకు ఇచ్చిన తలాంతుని ఏదో నాకు చూపించు ప్రభా. నీ కొరకు నేను ప్రయాసపడతాను ప్రభా. నా శక్తి కాదు ప్రభా, నా బలం కాదు ప్రభా, నా తెలుగు కాదు ప్రభా, నీ కృప నాకు కావాలి ప్రభా. నువ్వు ఇచ్చిన ఏ తలాంతైనా కానీ నీ కొరకు రెట్టింపు చేస్తాను ప్రభా. తండ్రి పరలోక రాజ్యంలోకి నేను వారసులు అవ్వాలని నాయన నాకు ఆశ ఉన్నది ప్రభా. తండ్రి నీ కృప నాకు దయచేయండి ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. పరలోక వందన మా తండ్రి యేసు ప్రభా, నాయన మీకు వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో ఇచ్చిన నీ యొక్క మంచి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించిన దేవుడు ప్రభా, మాకందరికీ నాయన మా యొక్క కేపబిలిటీని బట్టి, కెపాసిటీని బట్టి మాకందరికీ నువ్వు తలాంతులు ఇచ్చావు ప్రభా. నాయన మీకు వందనాలు తండ్రి. అయితే ప్రభా మా తలాంత ఏంటో తెలుసుకుని దాన్ని రెట్టింపు చేసి కృపను దయచేయండి. యొక్క సోమరైన చెడ్డదాసులాగా మేము ఎంత మాత్రం ఉండలేదు ప్రభా. తండ్రి నీ కొరకు ప్రయాసపడుట మాకు నేర్పించు ప్రభా. నిశ్చితం కనుగొనుట మాకు నేర్పించు ప్రభా. తండ్రి మేము లేచుట, మేము కూర్చుండుట, మేము పండుకునుట అన్నీ తెలుసు ప్రభు. నీకు అన్నీ తెలిసే ఉన్నాయి ప్రభా. నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభా. మాకు తలంపు పుట్టమునిపే దాని గురించి ఎరిగిన దేవుడు ప్రభా. అవును ప్రభు, ఎంత గొప్ప దేవుడు ప్రభా. పిండముగా మేము రూపంపబడక ముందే ప్రభా మమ్మల్ని ఎరిగిన దేవుడు కదా ప్రభా. నాయన ఈ సమయంలో మేము ఇక్కడ కూర్చున్నామంటే నీకు తెలిసే ఉన్నది కదా ప్రభా. నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. తండ్రి నాయన మాకు తలాంతులు ఏమో మాకు చూపించమయ్యా. నీ కొరకు కొంచెమైనా మేము ప్రయాసపడినట్లుగా అయ్యా, నువ్వు ఇచ్చిన తలాంతులు కొంచెమైనా నీ కొరకు ఖర్చు పెట్టే వరకు మాకు సహాయం దయచేయమని అయ్యా. ఇక్కడ కూడా ప్రతి బిడ్డని దీవించు ప్రభా. ఈ ప్రార్థన మాసంలో ప్రభా అయ్యా నీకు సమీపంగా జీవించే ఆత్మ మాకు అందరికీ దయచేయండి ప్రభా. సహవాసంలో మరి జూన్ మాసం అంటే ఎంతో ప్రభా ప్రాముఖ్యమైనది కాబట్టి ప్రభా. ఆయన కుటుంబాలుగాను ప్రభా, వ్యక్తిగతంగాను నీ సిలువను సమీపించి ప్రభా. తండ్రి నేను నీ చిత్త కొనుగోలు వరకు మమ్మల్ని చేయండి తండ్రి. ఈ సేవను కట్టండి ప్రభా. 30 60 100 మీరు ఫలింప చేయండి ప్రభా. మరి నాయన మా బ్రదర్ మరి నాయన ఆ బ్రదర్ ఉన్నప్పుడు ఎంతో చక్కగా ప్రభుత్వం నడిపించవు తండ్రి ప్రభా. తండ్రి మరి కుటుంబం చుట్టూ నీ ఖర్చు ఇక్కడ ప్రతి బిడ్డను మీరు దీవించము ప్రభు. మరి నాయన ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని ఈ సేవలో బలపరచము నాయన, మీరే బలపరచు వాడుకున్నాను ఆయన. ఈ సేవ మరి ఈ యొక్క పరిచర్య ఈ చుట్టూ ఉన్న ప్రజలందరికీ దీవెనకరంగా మార్చమని ప్రభావ. చుట్టూ ఉన్న ప్రజలు అనేక మంది మీరు తీసుకురమని అయ్యా. నీకై నాయన మహిమ ఘనత అయ్యా ప్రభావం చెల్లాలని ఇచ్చిన ప్రతిపాసన చేర్చుకున్నాను. యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి.